आश्रम हमने सेवा के लिए बनाया है, नारायण भगवान की सेवा के लिए बनाया है। और जो नारायण की सेवा से जुड़े हैं, जो सत्य की यात्रा में, धामों की यात्रा में जिनके पास कोई सुविधा नहीं है, वो यहाँ पे। హర హర మహాదేవ్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు హిమాలయలో ఉన్నా. హిమాలయ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటి? మంచు పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలే కాదు, ఒక భావం. ఇక్కడ ప్రతి గాలి తాకిడి మనసు ప్రశాంతంగా మార్చేస్తుంది. మంచుతో కప్పుకున్న ఆ శిఖరాలు ఎంత అందంగా ఉన్నా అంతే కఠినంగా కూడా. ఇక్కడ జీవించడం మనకు ఊహనందని విషయం. కానీ ఈ కఠినమైన ప్రకృతిలో కూడా ఒక మంచితనం ఇంకా బ్రతికే ఉంది. ఈ పర్వతాల మధ్యలో ఒక చిన్న ఆశ్రమం ఉంది. పెద్ద పేరు లేదు, ప్రాముఖ్యత లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న పని మాత్రం దేవుని సేవ కంటే తక్కువ కాదు. రోజు ఎవరు వచ్చినా వారికి ఈ ఆశ్రమంలో నిత్యాన్నదానం ఉంటుంది. ఈ చలిలో ఒక వేడి భోజనం కూడా కేవలం ఆహారం కాదు, ఒక ప్రాణం. ఎవరైనా అలసిపోయి ఆకలితో ఇక్కడికి వస్తే వారిక్కడ దొరికేది కేవలం అన్నమే కాదు, ఒక తల్లి ప్రేమ. అదే ఈ చిన్న ఆశ్రమం. ఒకసారి మనం వెళ్ళి లోపల మిగతా కార్యక్రమాలు అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి మీరు. ఈ ఆశ్రమం నడిపిస్తున్నది మహానుభావుడు. అతను ఎవరంటే ఒక సాధారణ మనిషే, కానీ అతని ఆలోచన మాత్రం అసాధారణం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ నారాయణ అతిథులని నమ్ముతాడు. ఎంత కష్టం వచ్చినా అతని సేవ మాత్రం ఆపడు. అతను ఎవరంటే ఈ ఆశ్రమం మన మహాత్మ ఇతనితో మనం మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే బాబాజీ. नमस्ते। ये आश्रम में सेवा कार्यक्रम क्या क्या चल रहा है, पूरा बता देना हमको। बद्री विशाल भगवान की जय, नारायण भगवान की जय, आज के आनंद की जय, अनुसुईया माता की जय। ये प्रभु का सतोपंथ नारायण आश्रम है। మనం ముందుగా ఆశ్రమంలో ఉన్న ఈ చిన్న పూజా మందిరం చూద్దాం. ఒకసారి రండి మీరు. ఇది ఆశ్రమంలో చిన్న పూజా గది, కానీ ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు. ఒక విగ్రహమే కాదు, ఇది నమ్మకానికి రూపం. ఈ గదిలో అడుగు పెడితే చాలు, ఈ మందిరంలో కూర్చుంటే మనసుకు ఒక చిన్న స్వర్గంలా అనిపిస్తుంది. బయట ప్రపంచం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం శాంతి ఉంటుంది. ఇది ఒక ప్రార్థనా మందిరం కాదు, ఇక్కడ ఎన్నెన్నో బాధలకు సమాధానం దొరుకుతుంది. ఈ చిన్న దీపం కానీ పెద్ద ఆశలకు వెలుగు. చూడండి భక్తిభావం ఎలా ఉందో. నారాయణుని తన చంటి బిడ్డలా చూసుకుంటా ఉన్నాడు. చూడొచ్చు. ఆశ్రమంలో ఒక చిన్న కిచెన్ ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇక్కడికి ఎవరైనా సాధువులు వస్తే సపరేట్ గా వారు వంట చేసుకోవాలనుకుంటే వారి కోసం చిన్న కిచెన్ కేటాయించబడుతుంది. ఇక్కడ స్టవ్ ఇవన్నీ ఉంటుంది అనమాట. వారు ఇక్కడ భోజనం చేసుకొని సాధన చేసుకోవచ్చు. ఇది హాల్, అందరి కిచెన్. ఇది ఇక్కడ వచ్చేసి ఆశ్రమంలో అందరికీ భోజనం ఇక్కడ తయారవుతుంది. ఇలాగా ఇక్కడ భోజనం ఇట్లా బాబాలే తయారు చేస్తారు. చూడొచ్చు మీరు. బాబా భోజనం చేయడం నిమగ్నమై ఉన్నాడు.
ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం, హిమాలయాల్లో మామూలుగా మనం నీటిని తాకలేము. ఎందుకంటే మైనస్ లో ఉంటుంది ఇక్కడ టెంపరేచర్, క్షణం మారిపోతూ ఉంటుంది. అలాంటి విషయంలో ప్రతి ఒక్క దగ్గర గ్లీజర్, కిచెన్ లో కానీ గ్లీజర్ ఉంటుంది. ఆ హాట్ వాటర్ తోనే మనం బాసన్స్ కానీ మనం కడగాలంటే కడగవచ్చు అనమాట. మామూలు వాటర్తో అయితే మనం చేయి పెట్టలేము. ఇక్కడైతే మన దగ్గర ఒక బాబాజీ భోజనం చేస్తున్నాడు. ఒకసారి అతని దగ్గర అడుగుదాం భోజనం ఎలా ఉందో అని. हर हर महादेव। बाबा जी बताइए अब कैसे आश्रम में? ये है सतोपन नारायण सेवा आश्रम मंडल चमोली में, और यहाँ बहुत ही अच्छी सेवा होती है। जो भी संत लोग आते हैं, और आप यहाँ पे भोजन और आपके रहने की सभी बहुत अच्छा व्यवस्था है। आप भोजन देख सकते हैं। ये मेरी फिलहाल थाली है, मैंने लगाई है। इसमें दाल, चावल, राजमा, रोटी, और भी हम कुछ ऐड कर सकते हैं, जैसे अचार वगैरह हमारे पास सभी कुछ है। ठीक है। हर हर महादेव। हर हर महादेव। श्री राम जय राम जय श्री राम जय जय राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय। गुजराती वो हो गया, आलसी हो गया वो। औरतों से खाने की याद आती है भाई। ఇది హాల్, ఇక్కడే భోజనశాల మరియు ఏదైనా కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు ఇక్కడే సెట్ చేస్తాము. చూసుకోవచ్చు, మొన్ననే పూజ జరిగింది. మేము ఇక్కడ డెకరేషన్ చేసి, ఇదే హాల్ అయితే కిచెన్, డైనింగ్ టేబుల్ గిట్లా అవుతుంది, డైనింగ్ హాల్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది ఇట్లా మన సాధువులకే ఇస్తారనమాట. అలాగే ఇక్కడ మన కొన్ని బాబాలు కూర్చున్నారు, చూసుకోవచ్చు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్। राधा 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 राधा। శివాలయం, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ప్రతిరోజు ఇక్కడ శివాభిషేకం జరుగుతూ ఉంటుంది. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఇదే కార్యక్రమం. नमो हिरण्यवावे सेनानीतिदाञ्चपतये नमो नमो वृक्षभ्योर्गे सप्यावसोनां पतये नमो नमः सर्कपिञ्जरादगे पतये नां पतये नमो नमो हरिगे सायभुजने पुष्टानां पतये नमो नमो बबलोजाय वादने नानां पतये नमो नमो भविष्यति दन्तां पतये नमो नमो रुद्राय दायिने चित्राणां पतये नमो नमः सूताय देवानां पतये नमो नमः रोहिताय देवते विचाणां पतये नमो नमः पञ्चलाय च नमः वन्याय च कन्याय च नमः सर्वाय च परिसर्वाय च नमः सुखेनाय च सुरदाय च नमः सूराय च वेदे नमो विल्मिने च कवचने च नमो वर्मिणे च वृद्धने च नमः रुद्राय च सुसेनाय च नमः दुन्दुभ्याय च अन्याय च नमो श्री राम जय जय राम श्री राम जय तमकान्तिकान्तम् अद्योपतं त्रयतमातरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटे कराला मुक्त्य शशाङ्कशत्
రుద్రావతారం జై హనుమాన్ ఇక్కడే ఉన్నారు చూడండి. ఇక్కడ ఇతనికైతే మందిరం లేదు, వణుకుతూ ఉన్నాడు. చూద్దాం ఇతనికి ఎప్పుడు మందిరం కట్టడం జరుగుతుందో ఇక్కడ. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ కొన్ని రూములు ఉన్నాయి, చూద్దాం ఆ రూములు ఎలా ఉన్నాయో. ఇదైతే నేను ప్రస్తుతం ఉంటున్న రూమ్. ఇది రాష్ట్రంలో నాకు కేటాయించిన రూమ్ని తీసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ కానీ ఉంటుంది. ఎవరైనా సాధకులు వచ్చి వంట చేసుకోవాలంటే కిచెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రూమ్ని అందులో చూద్దామండి. ఎలా ఉంటుందో మనం కిటికీగా చూసినా కానీ మొత్తం పక్కనే ఉంది. కిటికీలు ఎంత సూపర్గా ఉన్నది చూడండి. అదేవిధంగా ఎంత ప్రశాంతంగా ఏం కావాలి చెప్పండి ఈ లైఫ్ కి. चंचलाक्षाय चंद्रमूर्तये पुष्कलाय चंद्रकांतये चतुराक्षाय गौरी आयामि और अधिपति पुष्पासन समर्पयामि हर गर्जित निवारणाय घोर कानन वासिने ओम दानताय ओम दंतुराय ओम दनुजा. ఇలా మా ఆశ్రమం అయితే ప్రతినిత్యము ఇలా భజన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మా ఆశ్రమంలో అయితే మన ఒక పెద్ద పూజ జరిగింది. అప్పుడు జరిగిన కార్యక్రమం అప్పుడు కొత్త చెత్త మొత్తం జామ్ అయిపోయింది. వన్నటిని క్లియర్ చేస్తున్నాం చూడండి. అందరూ చూపించు. उठाओ बंदे की ऊर्जा से जगह लगे है, सही है। डिस्ट्रीब्यूट करने वाले कड़क में रहने वाले एक चीज व्यवस्थित हो दिया है। अरे देखो बाहर के लोग आके देखो बराबर देखो काम बहुत सारे ముఖ్యమైన ఒకరిని పరిచయం చేయాలి మీకు. వీడే భైరవ్. ఇది భైరవ్ గాడు సూపర్ ఉంటుండనమాట. నేను ఎటు పోయినా నాతో పాటే ఉంటుందన్నమాట. ఇది పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను షాప్కి వెళ్ళా నాకు ఎంబడే వస్తుంది, ట్రెక్కింగ్కి వెళ్ళా నాతో పాటు వస్తుంది. నన్నైతే వదిలి ఉండదు అనమాట ఇది. హాయ్ భైరవ్. और इस आश्रम में नारायण की माँ भोले बाबा की पूजा होती है जहाँ पे नारायण आश्रम में। और ये आश्रम सेवा के लिए बनाया है। जो श्रद्धालु ऋषिकेश से चार धाम पैदल यात्रा करने वाले जो साधु संत आते हैं उनके लिए ये आश्रम बनाया है और उनकी सेवा के लिए ये आश्रम बनाया है, जहाँ पे पूजा पाठ ध्यान और जप तप के लिए ये आश्रम है। और जहाँ पे आके आश्रम में आके जप करना चाहिए, तप करना चाहिए, पूजा करनी चाहिए, पाठ करना चाहिए। और जो भी सब साधु संत पैदल आते हैं उनकी हम सेवा करते हैं। जहाँ पे जो भी आ जाता है जो निस्वार्थ सेवा करते हैं। यहाँ पे किसी का कोई कुछ नहीं है। हम प्रभु के चरणों में समर्पण भाव से सेवा में लगे हुए हैं। और ये सब आश्रम नारायण आश्रम का नाम ही हमें नारायण आश्रम रखा है। और नारायण का ही सब कुछ है, हमारा कुछ नहीं है यहाँ पे ना। और नारायण हमें जैसी प्रेरणा देते हैं, जैसा बोलते हैं
और हम उनकी कृपा से, उनके आशीर्वाद से हर कार्य करते हैं। तो सभी जो भी साधु संत जहाँ चार धाम पैदल यात्रा करने आते हैं, और उनको उनसे यही प्रार्थना है कि इस आश्रम में आइए और सत्य की यात्रा करिए। बद्रीनाथ जाइए, सतोपंथ जाइए, केदारनाथ जाइए, रुद्रनाथ जाइए। तो हमारा यही लक्ष्य है कि हमें जीवन में बस नारायण की सेवा करनी और साधु संत की सेवा करनी, और हमें कोई किसी से कोई अपेक्षा भी नहीं है। तो निस्वार्थ भाव से सेवा करनी है। ये आश्रम में वो साधु संत जनरल पब्लिक भी आ सकते हैं? जर्नल जहाँ पे देखो साधु संत आ सकते हैं जो पैदल यात्रा कर रहे हैं, जो भी है, चाहे वो गृहस्थी हो, चाहे साधु संत हो, चाहे कोई भी हो, वो आ सकते हैं। लेकिन टूरिस्ट नहीं आ सकते। जो कपल लोग हैं उनका जहाँ पे आना वो नहीं आ सकते, क्योंकि कपल लोगों के लिए जी नहीं बनाया है, जो टूरिस्ट वाले हैं। और जैसे महाराज में एक प्रश्न मेरा है, जैसे जैसे कोई स्त्री होती है, वो भी जिसने संन्यास ले लिया होता है, साध्वी कहलाई जाती है, तो इस आश्रम में हाँ आ सकते हैं। साध्वी हो, जो प्रभु की यात्रा कर रहे हैं, नारायण की यात्रा कर रहे हैं, जो सत्य की यात्रा कर रहे हैं ना, चार धाम की पैदल यात्रा कर रहे हैं, चाहे स्त्री हो, चाहे पुरुष हो, चाहे कोई भी हो, वो जहाँ पे आ सकता है। तो जहाँ पे इस आश्रम में टूरिस्ट के लिए थोड़ा वर्जित है, क्योंकि ये आश्रम हमने सेवा के लिए बनाया है, नारायण भगवान की सेवा के लिए बनाया है। और जो नारायण की सेवा से जुड़े हैं, जो सत्य की यात्रा में, धामों की यात्रा में जिनके पास कोई सुविधा नहीं है, वो यहाँ पे आ सकते हैं। तो हम यही हम जितना जो बाकी सारी व्यवस्था करने वाले नारायण भगवान हैं, और नारायण की कृपा से सभी व्यवस्थाएं हो जाती हैं। टूरिस्ट जो आते हैं फिर वो अलग माहौल हो जाता है। अच्छा, सही है। सही नहीं होता है, क्योंकि हम सेवा कार्यक्रम सेवा के लिए ही बनाया, और सेवा भगवान की है। तो हमें आश्रम भजन और सेवा के लिए है, और हमारा और कोई लक्ष्य भी नहीं है, और ना हमने इसको और कुछ ज़्यादा कुछ नहीं। जब तक भी जीवन रहेगा बस इस आश्रम को सेवा के लिए ही किया बनाना है, और सेवा के लिए ही चलता रहे, नारायण की सेवा के लिए। तो जहाँ वे बगल में होटल बने हुए हैं भाई, जो टूरिस्ट आते हैं होटल में रुक सकते हैं, और जहाँ दर्शन करने आ सकते हैं। सही है। ये सेवा कार्यक्रम करने आपका लक्ष्य क्या है बाबा जी? सेवा देखो, सेवा हम यही करते हैं कि सबके अंदर भगवान को देखते हैं, नारायण भगवान को देखते हैं, और जीवन में जो भी जीवन रहेगा सेवा ही करनी है। तो सेवा से हमें करुणा, प्रेम, श्रद्धा, निष्ठा, ये सब कुछ सेवा से मिलता है। तो हर प्राणी के अंदर हम नारायण भगवान को देखते हैं, और उसके बाद सेवा के बाद जो भी समय मिलता है थोड़ा पूजा पाठ जप तप करते हैं। तो जहाँ जो भी इधर साधक रहते हैं, जो भी आता है वो भजन करते हैं, ध्यान करते हैं, और साधु संतों की सेवा करते हैं। जो उनको मैंने सबको बोल रखा है, तो जो भी आए एक करुणा का भाव निभाएं, अपने अहंकार को त्याग के सेवा करें, क्योंकि जब तक हम अपने अहंकार को नहीं त्यागेंगे तब तक हम सेवा नहीं कर पाएंगे। सबसे पहले जो भी हमारे आश्रम में रहते हैं, जितने भी लोग रहते हैं, उनको यही बोल रखा है कि जो भी व्यक्ति आते हैं उनको उनके अंदर भगवान देखो, उनकी सेवा करो, और उनके साथ सत्य की बातें करो। जहाँ पे आके प्रभु की चर्चा करें, तो फिर उससे आपकी सत्य की यात्रा आगे बढ़ती है, सत्य की ओर आप आगे बढ़ेंगे। और ये अनुसुईया माता का बड़ा दिव्य क्षेत्र है, और जहाँ पे कहते हैं कि काफ़ी सिद्ध पुरुषों ने जहाँ पे तपस्या की है, और उनकी कृपा से आके आशीर्वाद से जगह जो चेतन है, जागृत है, मतलब जहाँ थोड़ी ऊर्जा है। तो बड़ा अच्छा हमारे पंडित जी हैं, जी यहाँ के लोकली है, महादेव आए हुए हैं। और ఇది అమన్దాస్ గారు ఆశ్రమం నడిపిస్తున్నారు. చూశారు కదా, అతను చెప్పే విషయం ఏంటంటే ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం సేవా కార్యక్రమం చేయడానికి. హిమాలయాల్లో చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు, ఇక్కడ పక్కనే అనసూయ మాత టెంపుల్ ఉంది, అలా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఆశ్రమం ఉంటుంది. కానీ జనరల్ పబ్లిక్ టూరిస్ట్ వాళ్ళకైతే ఇక్కడ ఉండడానికి వసతి లేదు. కానీ వారు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు, పూజలో పాల్గొనవచ్చు. ఖాళీ ఉండడానికి మాత్రం వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ సాధువులు, సంతులు, మహాత్ములే ఉంటారు కాబట్టి. ఇది బాబా గారు మనకు తెలియజేసిన విషయము. చూశారు కదా,
హిమాలయాలో ఆశ్రమం గురించి పూర్తి వివరాలు మీరు చూసే ఉంటారు. ఇతని సేవ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా మీరు హిమాలయ వచ్చారా, వస్తే ఏ ప్లేస్కి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అనే విషయం కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా హిమాలయకి రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, కలిసి ట్రెక్కింగ్ చేద్దాం. హర హర్ మహాదేవ్.